హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు మనము ఈ ఇంటర్మీడియట్ జువాలజీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ అని చెప్పేసి ఒకటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో ఇంతకుముందు వీడియోలో నేను 2 మార్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనము 4 మార్క్స్ మరియు 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి మనము వివరించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది తెలంగాణ రాష్ట్ర విద్యా మండలి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరము జువాలజీ 1 ఇది. సో దీంట్లో ఇది చూడండి, బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ అని చెప్పేసి 2021-22వ సంవత్సరానికి గాను దీనిని తయారు చేశారు. సో దీంట్లో మనం ఒకసారి గమనించినట్లయితే కేవలము 70% సిలబస్ మాత్రమే ఉంది. అదొకటి గమనించగలరు. ఈ 2020-21వ సంవత్సరానికి సంబంధించి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. సో దీంట్లో నేను ఇంతకుముందు 2 మార్క్స్ చేశాను, ఇప్పుడు 4 మార్క్స్ 8 మార్క్స్ చేద్దామని చెప్తున్నాను కదా. సో అయితే మనము సో యొక్క మెటీరియల్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో విద్యార్థులకి కరోనా పాండమిక్ సందర్భంగా మొత్తం ఆన్లైన్ క్లాసులు అయినాయి కాబట్టి మరి కొంతమంది స్టూడెంట్స్ కూడా సరిగ్గా వినలేదు కాబట్టి బోర్డు వాళ్ళు ఏం చేశారంటే ఒక కరదీపిక మంచిగా తయారు చేసి అందరికీ అర్థమయ్యేటటువంటి పద్ధతిలో తక్కువ సమయంలో ఈ యొక్క మెటీరియల్ను రూపొందించారు. కాబట్టి మనం అందరికీ కృతజ్ఞతలు తెలియజేసి ఈ యొక్క వీడియో అనేటువంటి మనం స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో మనం ఆల్రెడీ 2 మార్క్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి ఈ వీడియోలో కేవలం 4 మార్క్స్ 8 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఏవేవి ఇంపార్టెంట్ ఏంటి అనేటువంటిది కేవలం 70% సిలబస్ మాత్రమే దీంట్లో ఇవ్వడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోండి, 70% సిలబస్ మాత్రమే ఉంది. సో బ్లూ ప్రింట్ ప్రకారమే ప్రశ్నలు అనేటువంటివి అడగడం జరుగుతుంది కాబట్టి సో ఒకసారి మనము ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యం ఏదైతే ఉందో దీంట్లో 4 మార్క్స్వి కేవలం 2 ప్రశ్నలు వస్తాయి, 4+4. తర్వాత జంతుదేహ నిర్మాణంలో కూడా 2 ప్రశ్నలు రావడం జరుగుతుంది, 4+4. తర్వాత జంతు వైవిధ్యం 1 ఏదైతే ఉందో దీంట్లో 4 మార్క్స్ కేవలం 1 వస్తుంది. జంతు వైవిధ్యం 2లో 4 మార్క్స్ 3 వస్తాయి, గుర్తుపెట్టుకోండి, 3 వస్తాయి. అదేవిధంగా మానవ సంక్షేమంలో జీవశాస్త్రం తీసుకున్నట్లయితే దీంట్లో 4 మార్క్స్ 2 వస్తాయి. జీవావరణం పర్యావరణంలోంచి కూడా 4 మార్క్స్, 4+4, ఇవి 4 మార్క్స్ చూడండి, 2 మార్క్స్ కాదు. సో చూడండి, మొదటి యూనిట్లో 2, రెండవ యూనిట్లో 2, మూడవ యూనిట్లో కేవలం 1 మాత్రమే, 4వ యూనిట్లో 3 వస్తాయి. అంటే ఈ యొక్క యూనిట్ బాగా చదవాలి. ఎందుకు చెప్తున్నా అంటే బాగా చదవాలని. సో ఇప్పుడు జంతుదేహ నిర్మాణం ఉంది కదా, ఈ యొక్క జంతుదేహ నిర్మాణంలో +8 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది. దాని తర్వాత ఈ జంతు వైవిధ్యం 2 ఏదైతే ఉందో దీంట్లో 8 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది. మానవ సంక్షేమంలో జీవశాస్త్రం దీంట్లో 8 మార్కులది వస్తుంది. జీవావరణం పర్యావరణంలో 8 మార్కులది ఒకటి వస్తుంది. సో గమనించండి, జంతుదేహ నిర్మాణంలో 8 మార్క్స్ 1. సో జంతు వైవిధ్యం ఇది జంతు వైవిధ్యం 1లోంచి వస్తుంది. సో ఇది రాదు, ఇక్కడ కాదు. సో జంతు వైవిధ్యం 1లో 8 మార్క్స్ 1 వస్తుంది. ఓకేనా? సో చూడండి, ఈ రకంగా మనకు బ్లూ ప్రింట్ అనేటువంటిది ఉంటుంది. సో మొత్తం ఈ 4 మార్క్స్ మొత్తం 12 వస్తాయి. మీరు రాయాల్సింది కేవలం 6 మాత్రమే. 8 మార్క్స్వి 4 వస్తాయి, రాయాల్సింది కేవలం 2 మాత్రమే. ఓకే, ఈ రకంగా మనకు క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు 50% మనకు చాయిస్ అనేటువంటిది ఉంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు చక్కగా జవాబులు రాసేటటువంటి అవకాశం ఉంటుంది. సో
సో జీవ ప్రపంచ వైవిధ్యం ఇది మొదటి యూనిట్. దీంట్లో 4 మార్కులు 2 ప్రశ్నలు వస్తాయని చెప్పుకున్నాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి నెంబర్ 1 జాతిని నిర్వచించండి, జాతి భావనలను వివరించండి. ఇది దాదాపు ఎప్పుడు అడుగుతూ ఉంటాడు దీనిని. సో జాతి గురించి రాయాలి. దీని తర్వాత ఈ యొక్క ముఖ్యంగా ఈ 4 పాయింట్స్ ఏవైతే ఉన్నావో ఇవి కంపల్సరీ మీరు మెన్షన్ చేయాలి. ఓకే. సో దాని తర్వాత రెండవ ప్రశ్న జంతు వైవిధ్యం అంటే ఏమిటి, వివిధ జన్యు వైవిధ్యాలను తెలపండి అని అన్నాడు. జన్యు వైవిధ్యం, జాతుల వైవిధ్యం, జీవావరణ వైవిధ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఉష్ణమండలాల్లో అధిక బయోడైవర్సిటీ గల కారణాలు తెలపండి అని అంటున్నాడు. తర్వాత అరిష్ట చతుష్టయం అంటే ఏమిటి, దీని గురించి రాయాలి. ఆవాస క్షీణత, దీంట్లో అడవుల నరికివేత, అటవీ భూములను సాగు చేయడం, ఈ రకంగా వనరుల అతి దుర్వినియోగం గురించి, స్థానికేతర జాతుల చొరబాటు, ఈ రకంగా సహా విలుప్తతలు, వీటి గురించి రాయాలి. దాని తర్వాత బయోడైవర్సిటీ హాట్స్పాట్ గురించి లఘుటిక రాయండి. సో ఈ యూనిట్లోంచి 2 ప్రశ్నలు అనేటువంటివి కంపల్సరీ రావడం జరుగుతుంది. రివెట్ పేపర్ దృగ్విషయం అంటే ఏమిటి, ఓకే, అంటే పర్యావరణాన్ని విమానంతో పోల్చాడు కదా, అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, రాయాలన్నమాట. తర్వాత సహజ స్థానంలో సంరక్షణపై లఘుటిక రాయండి. సో వీటిలోంచి 2 ప్రశ్నలు అనేటువంటివి కంపల్సరీ వస్తాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 7 ప్రశ్నలు మీరు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత జంతుదేహ నిర్మాణం పాఠంలోకి వెళ్ళి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక మనం గమనించినట్లయితే దీంట్లో కూడా 2 వస్తాయి, 4+4. షైజోశీలం ఎంటెరోశీలం ఏర్పడే విధానాన్ని వివరించండి అని అన్నాడు అనమాట. సో షైజోశీలం ఎట్లా అంటే విభక్త శరీర కుహర జీవులు ఏ రకంగా ఏర్పడతాయి అనేటువంటిది మనం ఈ రకంగా డయాగ్రామ్స్ వేస్తూ వివరించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఉపకళా కణజాలాల్లో 3 రకాల కణ మధ్యంతర కూడళ్ళ గురించి వివరించండి. సో బిగు సందు, డెస్పోజోమ్లు, అంతర సందులు, వీటి గురించి వివరించాలి. దాని తర్వాత గ్రంథి ఉపకళ గురించి రాయండి. ఇంపార్టెంట్ ఇది, ఇంతకుముందు ఒకసారి అడిగిండు. సో ఏకకణ గ్రంథులు, బహుకణ గ్రంథులు, బహిస్రావక గ్రంథులు, ఓకే, మీరోక్రైన్ గ్రంథులు, ఎపోక్రైన్ గ్రంథులు, హోలోక్రైన్ గ్రంథులు, అంతఃస్రావక గ్రంథులు, వీటి గురించి ఈ రకంగా డయాగ్రామ్స్ వేస్తూ మనము వివరించినట్లయితే, సో ఈ రకంగా డయాగ్రామ్స్ ఎక్కడైనా వేయాల్సి వస్తే కంపల్సరీ మీరు డయాగ్రామ్స్ వేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే డయాగ్రామ్ వేయాల్సినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దానికి ఒక మార్క్ అనేటువంటిది డయాగ్రామ్ కేటాయించబడి ఉంటారు కాబట్టి కొంచెం మీరు గమనించుకొని ఎక్కడెక్కడ పటాలు అనేటువంటివి వేయాల్సి ఉంటుందో కంపల్సరీ మీరు వాళ్ళు మెన్షన్ చేయకున్నా కూడా మనం డయాగ్రామ్ వేసి వివరించినట్లయితే చక్కగా మంచి మార్కులు పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. తర్వాత లింప్ శోషరసంపై స్వల్ప సమాధానం రాయండి. ఇది కూడా చాలాసార్లు అడిగిండు. సో దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. తర్వాత అస్థిపంజర కండర నిర్మాణాన్ని వివరించండి. సో ఈ రకంగా మనము డయాగ్రామ్ కూడా రేఖిత కండరం తంతు యొక్క డయాగ్రామ్ కూడా వేస్తే బాగుంటుంది. తర్వాత హృదయ కండర నిర్మాణాన్ని వర్ణించండి. ఇది 2వ యూనిట్ చూడండి. సో దీంట్లో 2 ప్రశ్నలు అనేటువంటి రావడం జరుగుతుంది కాబట్టి మరి ఏది అడుగుతాడు అనేటువంటి మనం చెప్పడానికి లేదు కాబట్టి మీరు కంపల్సరీ అవి నేర్చుకుంటే బాగుంటుంది. హృదయ కండర నిర్మాణం, సో డయాగ్రామ్ వేసేసి దాని గురించి రాస్తే సరిపోతుంది. దాని తర్వాత న్యూరాన్, బహుధ్రువ న్యూరాన్ నిర్మాణం గురించి వివరించండి. సో ఈ రకంగా న్యూరాన్ పటం వేసేసి సో మొత్తం దాని భాగాలు డెండ్రైట్లు, నిస్సెల్ రేణువులు, కణదేహం, కేంద్రకం, ఆ రకంగా మొత్తం మీరు భాగాలు కూడా రాసేసి ఒక్కొక్క దాని గురించి మీరు వివరించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే చాలా చక్కగా మార్కులు సంపాదించవచ్చు. దాని తర్వాత సౌస్టోమ్, ఇవి దీర్ఘ సమాధాన ప్రశ్నలు. సో ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ నుంచే ఈ 2వ యూనిట్ నుంచే మనకు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో 2వ యూనిట్లో 2 మార్కుల ప్రశ్నలు 2 వస్తాయి, 4 మార్కుల ప్రశ్నలు కూడా 2 వస్తాయి. అదేవిధంగా 8 మార్కుల ప్రశ్న కూడా ఒకటి రావడం జరుగుతుంది.
సో చూడండి, దీంట్లో మనకు సౌష్ఠవం అంటే ఏమిటి, జంతు రాజ్యంలో గల వివిధ రకాల సౌష్ఠవాలను ఉదాహరణతో వివరించండి అని అన్నాడు. ఇది 8 మార్క్స్ ప్రశ్న. సో యాక్చువల్గా దీంట్లో 8 మార్కుల ప్రశ్నలు మనకు దాదాపు ఒక 7 ఏమో ఉండింటాయి ఈ యూనిట్లో. సో వీళ్ళు కేవలం మనకు ఈ యొక్క బేసిక్ లెర్నింగ్ మెటీరియల్లో 70% సిలబస్ తీసుకొని దీంట్లో మనకు కేవలం 2 మాత్రమే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీని గురించి సౌష్ఠవం అంటే ఏంటి, అసౌష్ఠవం ఇదంతా మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వ్యాసార్థ వలయ సౌష్ఠవం, ఏకాక్ష విషమద్రవ సౌష్ఠవం గురించి రాయాలి, ద్విపార్శ్వ సౌష్ఠవము. దాని తర్వాత రెండవ ప్రశ్న వచ్చేసి అస్థిపంజర కణజాలం అంటే ఏమిటి, వివిధ రకాల అస్థిపంజర కణజాలాలను వివరించండి. సో ఇది రెండవ ప్రశ్న. ఇది కూడా 8 మార్కుల ప్రశ్న అన్నమాట. ఈ రెండింట్లోంచి ఒక ప్రశ్న అనేటువంటి తెచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మృదులాస్థి గురించి రాయాలి. ఎన్ని రకాలు, కచాప మృదులాస్థి, స్థితిస్థాపక మృదులాస్థి, తంతుయుత మృదులాస్థి అని చెప్పేసి రాసి డయాగ్రామ్స్ ఈ రకంగా మీరు వేసేటటువంటి ప్రయత్నం చేయాలి. సో 8 మార్కుల ప్రశ్న ఏదైనా సరే వచ్చినప్పుడు డయాగ్రామ్ కంపల్సరీ ఉంటుంది. ఆ యొక్క డయాగ్రామ్కు 2 మార్కులు కేటాయించబడతాయని మీరు మర్చిపోవద్దు. మిగిలినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో దానికి 6 మార్కులు విభజించి ఉంటాయి. 6 + 2 = 8 మార్క్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు కంపల్సరీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 2 ప్రశ్నల్లోంచి ఒక ప్రశ్న అనేటటువంటిది రావడం జరుగుతుంది. సో ఈ రకంగా మీరు డయాగ్రామ్స్ అనేటువంటివి వేయాల్సి ఉంటుంది. అస్థి కణజాలాన్ని. సో చూడండి, దీంట్లో మనకు ఈ జంతు దేహ నిర్మాణంలో 8 మార్కుల ప్రశ్నలు మనకి బేసిక్ లెర్నింగ్ మెటీరియల్లో 2 ఇవ్వడం జరిగింది. ఈ రెండింట్లో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. సౌష్ఠవం అంటే ఏమిటి, జంతు సామ్రాజ్యంలో గల వివిధ రకాల సౌష్ఠవాలను ఉదాహరణలతో వివరించండి అనేటటువంటిది ఒక ప్రశ్న అయితే, రెండవ ప్రశ్న వచ్చేసి అస్థిపంజర కణజాలం అంటే ఏమిటి, వివిధ రకాల అస్థిపంజర కణజాలాలను వివరించండి అనేటువంటిది రెండవది. ఈ 2 ప్రశ్నల్లో ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది, గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా. తర్వాత 3వ యూనిట్ జంతు వైవిధ్యం 1 చూసినట్లయితే దీంట్లో 4 మార్క్స్ మనము చూద్దాం. సో దీంట్లో ఆంథోజోవన్ల ముఖ్య లక్షణాలపై లఘుటిక రాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 మార్క్స్కు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో 4 మార్క్స్ కేవలం ఒక ప్రశ్న మాత్రమే వస్తుంది, గమనించాలి. జంతు వైవిధ్యం 1లో 4 మార్క్స్ కేవలం ఒకటే వస్తుంది. మరి అది ఆంథోజోవన్లో వస్తుందా, పాలికీట్లో వస్తుందా, లేకపోతే క్రస్టేషియా వస్తుందా, లేకపోతే అరాక్నిడా వస్తుందా, ఎకినాయిడియా వస్తుందా, హోలోథ్రాయిడియా వస్తుందా, ఏదన్నా రావచ్చు. సో ఆంథోజోవన్ల ముఖ్య లక్షణాలపై లఘుటిక, పాలికిట్లు ప్రదర్శించే ముఖ్య లక్షణాలు ఇంపార్టెంట్ ఇది కూడా. తర్వాత క్రస్టేసియన్ల ప్రధాన లక్షణాలు, అరాక్నిడా సాధారణ లక్షణాలు, ఏదైనా అడగవచ్చు మనకు. శతపాదులను శాస్త్రపాదులతో సంక్షిప్తంగా పోల్చండి. తర్వాత ఎకినాయిడ్ల ప్రధాన లక్షణాలు పేర్కొనండి. తర్వాత హోలోథురాయిడియా ప్రధాన లక్షణాలు వివరించండి. ఈ మొత్తం 7 ఉన్నాయన్నమాట. 7లో మరి ఏది అడుగుతాడనేటువంటిది మనం చెప్పడానికి రాదు కాబట్టి మీరు దాదాపు అన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. అన్ని చిన్న చిన్నగానే ఉంటాయన్నమాట. అదేవిధంగా దీంట్లో దీర్ఘ సమాధాన ప్రశ్నలు అంటే 8 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది దీనిలో. సో 2 మార్కుల ప్రశ్నలు అయితే 2 వస్తుంది, 4 మార్కుల ప్రశ్న ఒకటే వస్తుంది, 8 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది. ఈసారి కొత్తగా అడుగుతున్నాను అనమాట. సో చూడండి, దీంట్లో 8 మార్కుల ప్రశ్నలు ఏముంటాయంటే అనిలిడా వర్గం తీసుకున్నట్లయితే కొంచెం టైప్ స్టడీ అనేటువంటిది ఇచ్చింటాడు మన వానపాము గురించి. సో పెరిటిమాలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీచి భాగాలు గుర్తించండి అన్నాడు ఇక్కడ. సో మరి మీరు ఒకటి గమనించాలి, పటం గీచి భాగాలు గుర్తిస్తే 8 మార్కులు రాసారని మీరు ఒక డౌట్ కూడా రావచ్చు మీకు. సో చెప్పలేము, ఆ రకంగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకు పాఠంలో వెనక సైడ్ కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది ప్రశ్న కూడా. పెరిటిమాలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీచి భాగాలు గుర్తించండి అని. సో
సో మీరు ఏం చేయాలి, సో ఆ యొక్క భాగాలు అనేటువంటి గుర్తించి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇస్తే మీకు మంచి మార్కులు అనేటువంటివి రావడం జరుగుతుంది. సో యాక్చువల్గా 8 మార్కుల ప్రశ్న పటానికి భాగాలకు ఎవరు కూడా 8 మార్కులు వేయరు. సో కేవలం లాంగ్ క్వశ్చన్లో డయాగ్రామ్కు 2 మార్కులు కేటాయిస్తారు, మ్యాటర్కు 6 మార్కులు కేటాయిస్తారు. కాబట్టి మీరు ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ వానపాము గురించి కొంత సమాచారం రాసిన తర్వాత వానపాము అనేటువంటిది ఉభయలైంగిక జీవి అని చెప్పేసి మీరు స్టార్ట్ చేసి ఏ ఖండితంలో ఏవే ఉన్నాయి అనేటువంటిది రాయాలి. సో వానపాము అనేటువంటిది ఉభయలైంగిక జీవి చూడండి. అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి అవయవాలు కూడా అన్నీ కూడా ఒకటే జీవిలో ఉంటాయన్నమాట. ఓకేనా. సో జలగ లోపల కూడా సేమ్ అదే రకంగా ఉంటాయి అన్నమాట. సో వానపాము లోపల స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు, సో చూడండి ఇక్కడ ప్రాంతంలో ఒక జత స్త్రీ బీజ కోశాలు ఉంటాయి, 2 జతల ముష్కాలు ఉంటాయి. సో అదంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి 10 మరియు 11 ఖండితాల్లో. సో చూడండి ఈ ప్రాంతంలో, తర్వాత ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. 10 మరియు 11 ఖండితాల్లో ఒక జత చొప్పున, ఖండితానికి ఒక జత చొప్పున 2 జతల ముష్కాలు ఉంటాయని చెప్పి రాయాలి. ఒక జత స్త్రీ బీజ కోశాలు అనేటువంటివి 12 మరియు 13 ఖండితాల్లో ఉంటాయని చెప్పేసి మీరు రాయాల్సి ఉంటుంది. డయాగ్రామ్ అయితే నీట్గా వేసేటువంటి ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా 6, 7, 8, 9 ఖండితాల్లో 4 జతల శుక్రగ్రాహికలు అనేటువంటివి ఉంటాయని చెప్పేసి మీరు మెన్షన్ చేయాలి. సో బయటికి మనకు 5/6, 6/7, 7/8, 8/9 ఖండితాల్లో మనకు ఈ యొక్క శుక్రగ్రాహికలు అనేటువంటివి కనపడతాయని చెప్పేసి మీరు రాయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా సో ఈ యొక్క వానపాము అనేటువంటిది ఉభయలైంగిక జీవి అని చెప్పుకున్నాం కదా. సో దీంట్లో ఆత్మఫలదీకరణ అనేటువంటిది జరగదు, అది మీరు గమనించుకోవాలి. ఎందుకంటే పుంభాగ ప్రథమోత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. మొదటగా శుక్రకణాలు అనేటువంటివి విడుదల కావడం జరుగుతుంది. సో ఆ రకంగా సో కిందికి వచ్చినట్లయితే సో చూడండి 14వ ఖండితం ఉదర తలాన ఒక స్త్రీ జననరంధ్రం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా సో అనుబంధ గ్రంథులు అనేటువంటివి 2 జతలు ఉంటాయి. 17వ ఖండితం మరియు 19వ ఖండితం దగ్గర ఉన్నాయి, గమనించండి. నా వీడియోస్ అంటే నేను చెప్పినటువంటి లెసన్స్ మీరు ఫాలో అయినట్లయితే ఈ వానపాము ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోలు మీరు చూసినట్లయితే పూర్తి సమాచారం మీకు దొరుకుతుంది. దాని తర్వాత కేవలం ఇక్కడ దీర్ఘ సమాధాన ప్రశ్నల్లో ఈ ఫెరిటిమా ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఒకటే ఇచ్చిండు. సో దీంట్లో మనకు జీర్ణ వ్యవస్థ కూడా ఉంటుంది. వానపాము యొక్క జీర్ణ వ్యవస్థను వర్ణించి జీవక్రియా విధానాన్ని వివరించండి అని చెప్పేసి మనకు యాక్చువల్గా ఈ పాఠము దీంట్లో దీర్ఘ సమాధాన ప్రశ్నలు అనేటువంటివి ఈ యొక్క యూనిట్లో ఉండవు. కేవలము స్వల్ప సమాధాన ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఆ యొక్క స్వల్ప సమాధాన ప్రశ్నను మాత్రమే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా కేవలం ఇది ఒక్కటే మెన్షన్ చేశారు, ఇంకొకటి లేదనమాట. సో అంటే దీన్ని మనం ఏం చేయాలి, ఈ స్వల్ప సమాధాన ప్రశ్నను మనం దీర్ఘ సమాధాన ప్రశ్నగా మలుచుకోవాలంటే దీనికి మ్యాటర్ జోడించాలి. అప్పుడు మనకి 8 మార్కులు పడతాయి. అదొకటి గమనించుకోవాలి మీరు. ఎందుకంటే ఈ యూనిట్లోంచి అసలు మనకు బ్లూ ప్రింట్ ప్రకారం యాక్చువల్గా పాత బ్లూ ప్రింట్ ప్రకారం దీంట్లో 8 మార్కుల ప్రశ్న లేదు. ఈసారి కొత్తగా అడుగుతున్నారు కాబట్టి కొత్త బ్లూ ప్రింట్ ప్రకారము ఈ పాఠంలోంచి అంటే జంతు వైవిధ్యం 1లోంచి 8 మార్కుల ప్రశ్న ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి కేవలము బేసిక్ లెర్నింగ్ మెటీరియల్లో ఫెరిటిమాలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీచి భాగాలు గుర్తించండి అని మాత్రమే అడగడం జరిగింది. దానితో పాటు మీరు ఫెరిటిమా జీర్ణ వ్యవస్థ కూడా నేర్చుకున్నట్లయితే ఈ రెండింటిలోంచి ఒక ప్రశ్న అనేటటువంటిది రావడం జరుగుతుంది. సో మనము పటం వేసి భాగాలు గుర్తించి 8 మార్కులు మాకు వస్తాయి అని మీరు భ్రమలో ఉండొద్దు. దాని మ్యాటర్ మొత్తం కూడా రాస్తేనే మీకు 8 మార్కులు అనేటటువంటిది రావడం జరుగుతుంది, మీరు గమనించగలరు. ఓకే.
తర్వాత జంతు వైవిధ్యం 2 ఇది దీంట్లో మొత్తం సకశేరుకాల గురించి ఉంటుంది, కార్డేటా వర్గం గురించి ఉంటుంది. సో దీంట్లో మీరు గమనించినట్లయితే 4 మార్కుల ప్రశ్నలు 1, 2, 3 వస్తాయి. ఈ యూనిట్లో ఉన్నటువంటి ప్రశ్నలు మీరు నేర్చుకున్నట్లయితే మీరు రాయాల్సినటువంటి ప్రశ్నలు ఎన్ని అంటే యాక్చువల్గా 6, కానీ వాడు 12 ఇస్తాడు. కాబట్టి మీరు శ్రద్ధగా ఈ యొక్క పాఠాన్ని చదివే ప్రయత్నం చేయండి. కార్డేట్లలో 4 ముఖ్య లక్షణాలు పేర్కొని దాని ముఖ్య విధిని తెలపండి. ఇదొకటి, ఇది వస్తుంది, తప్పకుండా వస్తుంది. తర్వాత మృదులాస్థి అస్థి చేపల మధ్య పోలికలు భేదాలు రాయండి. ఇది కంపల్సరీ, ఇది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కప్ప హృదయ నిర్మాణం కూడా రావచ్చు. దీంట్లో ఉన్నాయి అన్నీ నేర్చుకునే ప్రయత్నం చేయండి మీరు, ఎందుకంటే 3 ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. ఈ యూనిట్ బాగా నేర్చుకుంటే 3 మీరు రాసే అవకాశం ఉంటుంది. ఉభయచరాల విభాగం 8 ముఖ్య లక్షణాలు అడుగుతున్నాడు. ఇది ఇంపార్టెంట్ చూడండి, పక్షుల్లో ఎగరడానికి ఏర్పడే అనుకూలాలు, ఇది వస్తుంది చూడండి, కంపల్సరీ వస్తుంది, ఇది నేర్చుకోండి. దాని తర్వాత సో మీరు ఒకటి గమనించండి, వాడు మనకు ఒక నిమిషం నేను చూపిస్తానండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాళ్ళు ఈ మెటీరియల్లో వాళ్ళు 5 ఇచ్చారు, మనకు కంపల్సరీ 3 వస్తాయి. అంటే వాళ్ళు తయారు చేసినటువంటి బేసిక్ లెర్నింగ్ మెటీరియల్లో 5 ఉన్నవి, అంటే అవి మాత్రమే మేము అడుగుతాము అనే అర్థం వస్తుంది. కాబట్టి మీరు ఈ 5 నేర్చుకుంటే 3 వస్తవి. ఏంటివేంటివి? పక్షుల్లో ఎగరడానికి ఏర్పడిన అనుకూలనాలు నేర్చుకోండి, ఉభయచరాల విభాగం నుంచి 8 ముఖ్య లక్షణాలు, కప్ప హృదయ నిర్మాణము. అంటే ఇప్పుడు కప్పది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా ఉంది, అది ఏం నేర్వకండి, అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు అడిగే ఛాన్స్ ఉండదు. ఇక వాళ్ళు ఒకవేళ అది అడిగినారు అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏది కప్పది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అడిగిన అనుకో, వాళ్ళు ఈ బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసి కూడా వేస్ట్ అవుతుంది, మరి అంతేగా. మృదులాస్థి అస్థి చేపల పోలికలు, తర్వాత కార్డేట్లో 4 ముఖ్య లక్షణాలు నేను చెప్తా చూడండి. ఇగో ఈ కార్డేట్లో 4 ముఖ్య లక్షణాలు, ఇది ఒకటి వస్తుంది పక్క, 3 కదా మనకు రావాల్సింది. దాని తర్వాత కప్ప హృదయ నిర్మాణం వస్తుంది. దాని తర్వాత పక్షుల్లో ఎగరడానికి ఏర్పడిన అనుకూలనాలు, ఈ 3 పక్క నేను చెప్తున్నా, చూద్దాం. ఒకవేళ నిజంగానే వచ్చినాయి అనుకో నాకు కామెంట్లో పెట్టాలి చూడండి, మర్చిపోకండి అలా, ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను నేను. ఓకేనా? రైట్. తర్వాత మానవ సంక్షేమంలో జీవశాస్త్రము, ఇది 6వ యూనిట్. దీంట్లో 2 ప్రశ్నలు వస్తాయి. పరాన్న జీవులలో ప్రత్యేక అనుకూలనాల అభివృద్ధి అవసరమేమిటి? పరాన్న జీవుల్లో ఏర్పడిన కొన్ని ప్రత్యేక అనుకూలనాలను తెలపండి. పరాన్న జీవి అనేటువంటిది అతిథేయులు నివసిస్తున్నప్పుడు ఏమేమి అనుకూలనాలను ఏర్పాటు చేసుకుంటుంది అనేది మీరు రాయాలి. అతిథేయులు పరాన్న జీవుల ప్రభావాన్ని వివరించండి. ఇది అడగవచ్చు, అడగకపోవచ్చు, చెప్పలేము, అడిగినా అడుగుతాడు, ఇది ఈజీగా ఉంది కాబట్టి. ఉకరేరియా బ్యాంక్రాఫ్ట్ వల్ల మానవులో కలిగే వ్యాధి కారకత. తర్వాత టైఫాయిడ్ జ్వరంపై రోగ నిరోధకతపై లఘుటీక రాయమన్నాడు. న్యూమోనియా అడిగినట్లే, రోగకారకత. పొగాకు వల్ల కలిగే దుష్పరిణామాలు, ఓపియోయిడ్స్పై లఘుటీక. తర్వాత కనబినాయిడ్స్ లఘుటీక, కొకాయిన్పై లఘుటీక. ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఏవైనా ఒక 2 ప్రశ్నలు అనేవి వస్తాయి. ఇది వస్తుంది చూడండి కంపల్సరీ. టీడీఏ దుర్వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాధి చికిత్స కంటే నివారణ మంచిది నిరూపించండి. తప్పకుండా వస్తుంది, ఎప్పుడు వస్తుంది. ఓకే, ఇది కూడా రావచ్చు. వ్యసనం ఆధారం మధ్య భేదాలు తెలపండి. అంతా యువత గురించి ఉంటుంది కాబట్టి మీరు మంచిగా రాస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా దీంట్లో 8 మార్కుల ప్రశ్న వస్తుందయ్యా. ఏమేమి ఉంటాయి ఇక మీకు తెలుసు అందరికీ. అంటే మీ బాయిస్టాలిటికా నిర్మాణాన్ని, జీవిత చక్రాన్ని వివరించండి, పటం గీచి భాగాలు గుర్తించండి. అంటే మీ బా రావచ్చు, లేదా ప్లాస్మోడియం వైవాక్స్ రావచ్చు, లేదా ఆస్కారిస్ రావచ్చు. సో చూడండి, ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రాన్ని వివరించండి. దీంట్లో మానవుల్లో పటం గీసి భాగాలు గుర్తించండి. మానవుల్లో ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రం. దాని తర్వాత దోమలో ఉంటుంది ఇంకొక ప్రశ్న.
దోమలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రాన్ని పటం సహాయంతో వివరించండి. 8 మార్క్స్ క్వశ్చన్స్. ఏదైనా అడగొచ్చు, ఇంటర్మీబో అడగొచ్చు, మానవులో ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రం అడగొచ్చు, దోమలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రం అడగొచ్చు, లేదా ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ కూడా అడగొచ్చు. ఓకేనా? సో ఇంతవరకే ఆస్కారిస్ వరకే వాళ్ళు ఈ యొక్క మెటీరియల్లో ఇవ్వడం జరిగింది. మనకు మిగిలిపోయింది ఇంకొకటి ఏంటి గుర్తించండి, ఒక్కరేరియా బ్యాంక్రాఫ్టీ అనేటువంటిది ఇక్కడ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి దాని గురించి మనకు అవసరం లేదు, అదొకటి మీరు గుర్తించుకోండి. తర్వాత జీవావరణం పర్యావరణంలో కూడా ఒకటి 8 మార్కుల ప్రశ్న రావడం జరుగుతుంది. ఈ జీవావరణం పర్యావరణం పాఠంలో 4 మార్కుల ప్రశ్నలు కనుక మనం గమనించినట్లయితే 2 ప్రశ్నలు వస్తాయి 4 మార్కులవి. సో ఇంపార్టెంట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే గ్రీష్మకాల స్తరీభవనం అంటే ఏమిటి వివరించండి. ఇది నేర్చుకోండి, మీరు చిన్నగానే ఉంది. తర్వాత వాంట్ ఆఫ్ సూత్రం కూడా నేర్చుకోండి. దాని తర్వాత సముద్ర జంతువులు అధిక గాఢత జలానికి ఏ విధంగా అనుకూలనం ఏర్పరచుకుంటాయి, ఇది ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత స్వాదు జల జీవుల అనుకూలనాల రకాలను తెలపండి అన్నాడు. ఈ 4 నేర్చుకుంటే 4 ఇంకోటి ఇచ్చాడు. గుడ్లకోశ పరాన్న జీవనం గురించి ఉదాహరణగా వివరించండి. గుడ్లకోశ పరాన్న జీవనం అదే మన కాకి గూడు పెట్టుకుంటే కోకిల వచ్చి గుడ్లు పెడుతుంది కదా, సో అది. తర్వాత దీర్ఘ సమాధాన ప్రశ్నలు 8 మార్కుల ప్రశ్న, దీనిలో ఒకటి వస్తుంది తప్పకుండా. ఉష్ణోగ్రత ఒక జీవావరణ కారకం, దీనిపై వ్యాసం రాయండి అని చెప్పేసి ఒక ప్రశ్న ఉంది. దీంట్లో వాటి 2 మాత్రమే ఇవ్వడం జరిగింది అనుకుంటాను. ఉష్ణోగ్రత ఒకటి. దాని తర్వాత నీరు ఒక జీవావరణ కారకం, దీనిపై వ్యాసం రాయండి అన్నాడు, ఇది 2. ఇంకా ఏమైనా అడిగాడా మనం చూసినట్లయితే జీవావరణ వ్యవస్థలో కనిపించే వివిధ ఆహారపు గొలుసులు, ఇది వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఉష్ణోగ్రత వస్తుంది. నీరు గురించి అంత రాకపోవచ్చు బహుశా. జీవావరణ వ్యవస్థలో కనిపించే వివిధ ఆహారపు గొలుసులు. సో మేసే ఆహారపు గొలుసు ఎక్స్ప్లెయిన్ చేసేయాలి మీరు రాసి. పోషక స్థాయి 1, 2, 3, 4, 5. పరాన్న జీవుల ఆహారపు గొలుసు, డెట్రిటస్ ఆహారపు గొలుసు, ఇది రాసేస్తే సరిపోతుంది. సో ఈ రకంగా 4 మార్క్స్, అదేవిధంగా 8 మార్క్స్ అనేటువంటివి ఈ రకంగా ఉంటాయి. మరి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధంగా మీరు ఈ ప్రశ్నలకు జవాబులు నేర్చుకొని రాసినట్లయితే మంచి మార్కులు మీరు స్కోర్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి సబ్స్క్రైబ్ చేపియండి. ఓకేనా? సో మీరు ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్. సో అందరికీ మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దసరా పండుగ సెలవు రోజుల్లో మీరు మంచిగా సెలవుల్ని ఎంజాయ్ చేయకుండా జర ఈ చదువు మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే 25వ తారీఖుకి వెళ్ళి మనకు పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెము మంచిగా చదువుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్.